కేవీహెచ్పి సార్. వాళ్ళు ఏమంటాను ఎరా బాబు సిద్ధు అలా ఏంటి సిద్ధు అలా అంటావేంటి సిద్ధు అంటది. పట్టట్లా నిన్నేం తప్పు పట్టట్లేదు, మార్చుకోవాలి, ఇద్దరు మారాలి. అర్థమైందా? కూడా ఎట్లే అలుగు తీసుకుంటారు. ఇంకొకరు కూడా ఇంట్లో ఒంటరిగా ఆడపిల్లగా నడిచి పెట్టాలంటేనే భయం వేస్తుంది. ముండా నా కొడుకులు అంటే యాదవులు సంపాలంటే నా కొడుకులు అన్నాలి. మా మేనగాళ్ళు ఒక్కతే ఇంట్లో ఉండ సమయం చూసి ఆ పిల్లని 2 సార్లు కొట్టుకడికి పోయి వస్తుండగా ఆ ఎరకలతను రత్తయ్య అని ఆయన, దుగ్గిరాల రత్తయ్య అని ఆయన మా మేనగోడల్ని మీ నాన్న ఏం చేస్తుండంటే మా నాన్న తాగి పడుకుండు అని చెప్పిన క్రమంలో ఈ వెనకబడి వచ్చి మా అమ్మాయి గ్యాస్ కాడ కూర వండుతున్న క్రమంలో మీ నాన్నగారు ఏం చేస్తున్నారని అడిగి బండి తాళం అడిగితే బండి తాళం ఇంట్లోపల ఉంది కానీ మా నాన్న లేడు పడుకున్నాడని ఈ పాప చెప్పడంతో ఆయన వెళ్ళిపోకుండా వెళ్ళిపోయినట్టు నటించి మళ్ళీ వచ్చి వంట చేస్తున్న పిల్లని కౌగిలించుకొని ఒక ముద్దు పెట్టి నోరు మూసి ఇచ్చేయంగానే మా పిల్ల గవ్వున కేక పెట్టి బయటకు వచ్చి అరవగా మా చుట్టుపక్కల వాళ్ళం మేమందరం వచ్చి అతన్ని పట్టుకునే సమయంలో అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన క్షణాన్ని ఆయన గుంజుకొచ్చి స్టేషన్లో అప్పచెప్పాను. దానికి ముందు కూడా 4-5 సార్లు ఇట్లే జరిగినాయి. ఆయన మీద కేసులు కూడా ఉండే. అదేదో మీరందరూ దృష్టిలో పెట్టుకొని ఆయనకి గట్టి చర్య తీసుకోవాలని మేము మా అమ్మాయికి న్యాయం జరగాలని గట్టి చర్య తీసుకోవాలని పోలీసు వారిని కోరుతున్నాం. దుగ్గిరాల రత్నయ్య అనే వ్యక్తి ఎవరు లేని సమయంలో మా మేడం వాళ్ళ ఇంట్లో ఉండగా ఒంటరిగా వచ్చి వాళ్ళ నాన్న తాగి పడుకుంటే వచ్చి బండి తాళం అడిగారు. అయితే లేదని చెప్తే మళ్ళీ అక్కడ దాకా వెళ్ళి వచ్చి ఇంట్లోకి వచ్చేసి మళ్ళీ వంట చేస్తుండగా అమ్మాయి నోరు మూసి ముద్దు పెట్టుకోవటం బలాత్కారం చేయబోయింది. దానికి వేరేసరికి వెళ్ళిపోతుండగా మా వాళ్ళని తీసేసి పట్టుకొచ్చేసి పోలీస్ స్టేషన్ ఒక చెప్పి చర్యలు తీసుకోవాలి.